కాలం అనే ప్రవాహంలో ఎన్నో సామ్రాజ్యాలు కొట్టుకుని పోయాయి. ఎందరో చక్రవర్తులు మట్టిలో కలిసిపోయారు. ఎన్నో సిద్ధాంతాలు పుట్టి ప్రపంచాన్ని శాసించి కాలక్రమేణా మరుగున పడిపోయాయి. కానీ వేళ్ల ఏళ్ల దాడులు అణిచివేతల తర్వాత కూడా నేటికి సజీవంగా నిత్య నూతనంగా ఉన్న ఏకైక మార్గం సనాతన ధర్మం. దీనిని ఎవరూ స్థాపించలేదు కాబట్టి దీనిని ఎవరూ అంతం చేయలేరు. ఇది కాలానికి పుట్టినది కాదు, కాలమే దీనిలో ఒక భాగం. చరిత్రలో ఎన్నో దండయాత్రలు జరిగాయి. నలంద వంటి విజ్ఞాన భాండాగారాలను తగలబెట్టారు. వేల ఆలయాలను నేలమట్టం చేశారు. బాహ్యంగా ధర్మాన్ని అణిచివేయాలని చూశారు. కానీ వారు ఒక విషయం మర్చిపోయారు. సనాతన ధర్మం కేవలం కట్టడాల్లో లేదు, అది భారతీయుల రక్తంలో, వారి సంస్కారంలో ఉంది. మీరు కొమ్మలను నరకగలరు, కానీ లోతుగా ఉన్న వేర్లను ఎలా తొలగిస్తారు? సనాతన ధర్మం యొక్క వేర్లు సత్యంలో ఉన్నాయి. ఈరోజు ప్రపంచం ఒక గొప్ప మార్పును చూస్తుంది. సైన్స్ పెరిగే కొద్దీ తార్కికత లేని నమ్మకాల నుండి ప్రజలు బయటకు వస్తున్నారు. కానీ అదే సైన్స్ సాయంతో ప్రపంచం ఈరోజు గీతను, ఉపనిషత్తులను అర్థం చేసుకుంటుంది. ఒకప్పుడు మనల్ని మార్చాలని వచ్చిన వారే ఇప్పుడు మన ధర్మంలో శాంతిని వెతుక్కుంటున్నారు. ప్రపంచం మతం నుండి అలసిపోయింది. ఇప్పుడు దానికి కావాల్సింది ధర్మం. విభజించే గోడలు కాదు, కలిపే వంతెనలు కావాలి. ధర్మో రక్షితి రక్షితః. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఇది కేవలం ఒక నినాదం కాదు, ఇది విశ్వ నియమం. సనాతన ధర్మం మనుషులను కేవలం సంఖ్యలుగా చూడదు, ప్రతి ఒక్కరిని దైవ చైతన్యంగా చూస్తుంది. ఇది ఎవరితోనూ పోటీ పడదు, ఎందుకంటే సత్యానికి పోటీ ఉండదు. అజ్ఞానం తొలగిపోగానే మిగిలేది సత్యం. ఆ సత్యమే సనాతనం. ఇది అజేయం, ఇది అమరం. మనం ఎవరినో గెలవాల్సిన అవసరం లేదు. మనం మన ధర్మాన్ని ఆచరిస్తే చాలు. యోగా, ఆయుర్వేదం, వేదాంతం, అహింస ఇవి రేపటి ప్రపంచానికి దారి చూపే దిక్సూచీలు. సనాతన ధర్మం మళ్లీ తన విశ్వగురు స్థానాన్ని అధిరోహిస్తుంది. మతం కాలక్రమేణా మారవచ్చు, కానీ సత్యం శాశ్వతం. సత్యమేవ జైతే. వందే మాతరం. ధర్మో రక్షితి రక్షితః.